అయినా మీరు సీజ్ చేస్తే ఏంటి? ఆ సీల్ నేను ఓపెన్ చేయలేనా? ఇప్పుడే ఓపెన్ చేస్తాను. అమ్మా 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 కాంతమ్మ గారు, ప్లీజ్ ఆగండి. మీరు మా పర్మిషన్ లేకుండా తీస్తే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా ఆగమ్మా. అమ్మా వదలరా. అమ్మా, నా మాట వినమ్మా. వదలు రవిచంద్ర. ఏం చేస్తున్నావు? రవి, అమ్మా వదలమంటుంటే. రవి, నన్ను ఆపొద్దు రవి. అమ్మా, అలా చేయకూడదమ్మా. రవి, అమ్మా, నన్ను ఆపొద్దు రవిచంద్ర. కోట్ల రూపాయలు పెట్టిన ఆయిల్ మిల్ రా ఇది. ఉన్న పళంగా ఇలా మూత పడిపోతే రేపొద్దున్న సమాజంలో తలెత్తుకొని ఎలా తిరగాలి? ఇదంతా ఆయిల్ కల్తీ కాకముందు చూసుకోవాలమ్మా. అంటే నేనే ఆయిల్ కల్తీ చేశానని నువ్వు నమ్ముతున్నావా? అంటే నువ్వు చిట్టమ్మ పార్టీలో చేరిపోయావా? చచ్చా, నా ఉద్దేశం అది కాదమ్మా. ఈ ఆయిల్ మిల్ యజమానురాలుగా ఆయిల్ కల్తీ జరగకుండా చూసుకోవాల్సింది. జరగాల్సిన నష్టం జరిగాక ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏముందమ్మా? నువ్వు చెప్పినట్టుగా మన వైపు నుంచి ఎలాంటి ప్రమాదం జరగకపోతే కోర్టుకెళ్దాం. న్యాయం జరిగే వరకు పోరాడదాం. తిరిగి మళ్ళీ మన ఆయిల్ మిల్ రీఓపెన్ చేద్దాం. కరెక్ట్ మేడం, మీ అబ్బాయి 100% కరెక్ట్ చెప్పారు. మీలో నిజాయితీ ఉంటే కోర్టుకెళ్ళి ఫైట్ చేయండి. ఖచ్చితంగా మీ ఆయిల్ మిల్ రీఓపెన్ అవుతుంది. మేము కోర్టుకు వెళ్తాము. మా మీద తప్పుడు కంప్లైంట్ ఇచ్చి మా ఆయిల్ మిల్ ని మూయించిన చిట్టమ్మని కోర్టుకు ఇడుస్తాం. మేము పడ్డ బాధకి అది 100 రెట్లు బాధపడేలా చేస్తాం. అలా చేయకపోతే నేను నీలాంబరే కాదు. శభాష్ నీలాంబరి. ఆయిల్ మిల్ మూత పడిందని మనం ఏడవడం కాదు, మన ఆయిల్ మిల్ మూత పడేలా చేసిన ఆ చిట్టమ్మ ఏడవాలి. దాని స్వీట్ షాపు పర్మనెంట్ గా మూత పడిపోవాలి. అలా చెయ్యకపోతే నా పేరు కాంతమ్మే కాదు. ఇదిగో సిటే, చూడబోతే చాలా డబ్బులు ఉన్నట్టున్నాయా? అవునరా అన్నయ్య, 2.5 లక్షలు పోగు చేసిందిరా నీ సెల్లి. 2.5 లక్షలే? మాకు నా వల్ల కాలేదు. ఆడతనమైన బాగానే సంపాదించవే. ఏటేటే? నీకింకా అర్థం కాలేదా? నువ్వింట్లో సామాన్లు కొనడం తప్ప దేనికి పనికి రావు అని అంటోందమ్మ. సామాన్ కొనేటప్పుడేమో నా కొడుకు బంగారం, నా కొడుకు బంగారం అని పొగడ్డం. అవసరం తీరాక నువ్వు ఇయ్యతవా అంటావు. అలవాటైపోయింది కదా నీకు. సర్లేరా, ఏదో తమాషాగా అందమ్మా. ఆ మాత్రం దానికి ఉడికిపోవాలా? సర్లే గాని నాకు అర్జెంట్గా 50,000 కావాలి. ఓ 2 రోజులు ఇచ్చేస్తానే. 50,000? ఎందుకురా? చిన్న పని ఉందిలే. అయినా నువ్వు ఊరికేనే ఇవ్వక్కర్లేదు, వడ్డీ ఇస్తానులే. ఏట్రా, నాకు వడ్డీ ఇస్తావా? తప్పే ఉందే. బయట అప్పు తెచ్చుకున్నా అనుకో, వడ్డీ ఇవ్వాలి కదా. ఆ వడ్డీ ఏదో నీకెత్తా అంటున్నాను. సాలే, ఈ డబ్బులు నాన్న కంట ఆపరేషన్ కోసం దాసినవి.
పొరపాటున అన్న టైంకి ఇవ్వలేదనుకో నాన్న కంట ఆపరేషన్ ఆగిపోతుంది. నువ్వెక్కడైనా చూసుకో. అంటే ఏంటే నన్ను అనుమానిస్తున్నావా? తీసుకుని ఎక్కొడతాననుకుంటున్నావా? సిసి, నేను అలా అనలేదురా. సమయానికి చేతికి అందకపోతే నాన్నకి కంట ఆపరేషన్ ఆగిపోద్ది అని భయపడుతున్నా. నీకు మాట ఇస్తున్నానే, 2 అంటే 2 రోజుల్లోనే తెచ్చిచ్చేస్తాను. ఓ 50,000 ఇచ్చుకో. ఏటి అనుకోకురా అన్నయ్య, నాన్న కంట ఆపరేషన్ కి తప్ప ఈ డబ్బు ఇంకో దానికి ఖర్చు పెట్టనురా. అంటే ఏంటే ఆఖరికి ఆ అన్నయ్య అడిగినా ఇవ్వా? ఆ దేవుడు అడిగినా కూడా ఇవ్వనురా. అంతేనా? అంతే. చిచ్చి, నీ సంగతి తెలుసు కూడా. నిన్ను అడిగాను చూడు, నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. అయినా నీలాంటి వాళ్ళు అడగకూడదే. డబ్బులు ఎక్కడొక్కడ చోటాడతావు కదా, అప్పుడు సైలెంట్ గా తీసేసి పని పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేయాలి. అప్పుడు నిన్ను అడిగినట్టుగాను ఉంటది, నువ్వు నాకు ఇవ్వనట్టుగాను ఉంటది. నోర్ముయ్, అదే పర్రా. అలా చేస్తే ఉన్న విలువ కూడా పోద్ది. ఆహా, కొట్టేసినప్పుడు ఊరంతా చెప్పుకొని తిరుగుతారు మరి. ఎల్లవే, నువ్వు ఇవ్వకపోతే ఇంకెవడెవడా అంటే మా టైల్స్ మాకు ఉంటాయి. చూసావమ్మా, చూసావా ఎంత మాట అంటున్నాడో. నాకు తెలియకుండా ఈ డబ్బులు కొట్టేస్తాడంట, మళ్ళీ తిరిగి తెచ్చి ఇందులో ఎట్టేస్తాడంట. కొంచెమైనా బుర్రుండే మాట్లాడుతున్నాడా? జాగ్రత్త అమ్మా, ఆడి కంట మాత్రం పన్నీకు, ఆడ అన్నంత పని చేసేస్తాడు. సర్లేనన్నా.
ఏటి ట్రంక్ పెట్టే ఓపెన్ చేశారా? అమ్మా అమ్మా, ఇందులో 50,000 తక్కువ ఉంది. అయినా నీలాంటి వాళ్ళు నడకూడదే. డబ్బులు ఎక్కడొక్కడ చోటాడతావు కదా, అప్పుడు సైలెంట్ గా తీసేసి పని పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేయాలి. ఏటమ్మా ఏటైంది? అన్నయ్య అన్నంత పని చేశాడు నాన్న. అన్నంత పని చేశాడా? ఏడ్ చేశాడమ్మా? 50,000 నేను ఇవ్వను అన్నానని మనకు తెలియకుండా ఆ 50,000 తీసుకెళ్లిపోయాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? ఇంకోసారి నా గురించి తప్పుగా మాట్లాడమంటే సెల్లని కూడా చూడను. ఏమనుకుంటున్నావో? 50,000 నేను కొట్టేయడం ఏంటి? మరి నువ్వు కొట్టకపోతే ఇప్పటికిప్పుడు ఇందులో 50,000 ఎవరు తీస్తారా? తీయాల్సిన అవసరం ఎవరుకుందిరా? అదేంటి నాన్న, నువ్వు కూడా నన్ను దొంగ చేస్తున్నావా? అంటే ఇంటిల్లి పాతికి నేను దొంగలా కనిపిస్తున్నానా? ఎందుకురా ఎందుకురా దాని కట్టం దోచేసావు? దొంగతనం చేయడానికి నీకు సిగ్గులేదురా? యాగా. దాని మాటలు నమ్మి నువ్వు కూడా నన్నే అనుమానిస్తున్నావా? నీ కొడుకు నిప్పు నానా నిప్పు. ఏదో మాట వరుసకి దొంగతనం చేస్తానంత మాత్రాన చేసేస్తారా ఏంటి? లేదురా అన్నయ్య, నాకు తెలిసి నువ్వే తీసుంటావు. ఇక్కడ డబ్బులున్న విషయం, దాచిన విషయం నీకు తప్ప ఇంకెవరికి తెలీదు. పిచ్చి మాటలు మాట్లాడమంటే పళ్ళు రాలిపోతాయి. దొంగతనం చేయాల్సిన అవసరం నాకేంటే? అవసరం అయితే నా 2 బర్రెలు అమ్ముకుంటాను. ఇంకా అవసరం అయితే ఈ ఇల్లు అమ్ముకుంటాను. అంతేగాని ఇలాంటి తప్పుడు పని చేయను. అన్నయ్య ప్లీజ్ రా అన్నయ్య, నీకు దండం పెడతాను. ఆ 50,000 ఇచ్చేరా ప్లీజ్ రా. ఇంత చెప్పినా కూడా నన్ను డబ్బులు అడుగుతున్నావంటే ఇంకా నన్ను దొంగన చూస్తామని అంటేగా. అసలు ఆ 50,000 నేను కొట్టేయడం కాదే, ఆ 50,000 నువ్వే కొట్టేసి ఉంటావు. రే అన్నయ్య, అవును, ఆ డ్రైవర్ గా డబ్బులు అడుగుంటాడు. మామూలుగా అయితే ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వస్తుంది. దొంగతనంలా కొట్టేసి ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి ఆడికి ఇచ్చేసావు. ఈ హరికథలో మాకు చెప్పకో. రే అన్నయ్య, డబ్బు పోయిందని నేను ఏడుస్తుంటే మధ్యలో డ్రైవర్ ఎందుకు తీసుకొస్తావు? మర్యాదగా డబ్బులు ఇచ్చేసి ఇవ్వు. లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? పోలీస్ కేసు ఎట్టి లోపలేస్తావా? చూసావమ్మా, చూసావా ఇది ఎంతకు దిగిచ్చేసిందో? దీని పేమాయనానికి నేను అడ్డొస్తున్నానని నా మీద దొంగతనం అంట కట్టి ఇంట్లో నుంచి గింటేళ్ళని చూస్తుంది. నీకు ఇంకా అర్థం కాలేదా? నోరు ముయ్యరా. అట్లాంటి నీచమైన బుద్ధులు నీ కొత్త ఏమో గాని సిటీకి రావురా. అనండి, అందరూ నన్నే అనండి. మీ ఎవరికి నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేనట్టుంది. అర్థమైపోయింది, అర్థమైపోయింది. అయినా మీకు మొన్నే చెప్పాను, ఇంకోసారి లాగా నా మీద నిందేసినా, నన్ను ఎదవలా చూసినా నేను ఈ కొంపలోంచి వెళ్ళిపోతానని. నేను ఇప్పుడే ఈ కొంపలోంచి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతాను అంతే. ఈ కొంపలోంచి వెళ్ళిపోతాను.
అచ్చు బాబోయ్, ఎంత గొప్ప నాటకం ఆడేసావు సిట్టి. దొంగతనం నువ్వే చేసేసి ఆ డబ్బులేమో చీర కింద దాచేసి ఆ నేరం నా మీద ఎట్టేసి నన్ను ఇంట్లో నుంచి కెట్టేద్దాం అనుకుంటున్నావా? రే అన్నయ్య, నిజంగా ఆ చీర కింద డబ్బులు ఎవరు పెట్టారో నాకు తెలియదురా. ఆహా, చూసారా దీని యాక్టింగ్? అబ్బో, మామూలు యాక్టింగ్ కాదు. అసలు చీర కింద డబ్బులు ఎవరెట్టారో నాకు తెలియాలి. అమ్మ తోడురా, నిజంగా నేను అక్కడ డబ్బులు పెట్టలేదు. ఆహా, నువ్వు ఎట్టకపోతే ఇంకెవరు ఎడతారే? నేను ఎడతానా? నేనంతగా డబ్బులు కొట్టేస్తే తీసుకుని వెళ్ళిపోతాను కదా. నీ చీర కింద ఎందుకు కడతానే? అంటే నా అనుమానం నిజమన్నమాట. దొంగతనం నా మీద ఎట్టేసి ఈ డబ్బులు తీసుకెళ్లి ఆ డ్రైవర్ గాడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? అంతే కదా? నోరు ముయ్యరా, ప్రతిదానికి ఆ అబ్బాయిని మధ్యలోకి లాక్కో. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటది. పొరపాటు ఎక్కడ జరగలేదన్నా, నీ బొర్రలో జరిగింది. అందుకే కళ్ళు ముందు నిజం కనబడుతున్నా, కళ్ళు లేని గుడ్డోళ్ళ చూస్తున్నావు.